నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా నాన్నతో క్వాలిటీ టైం స్పెండ్ చేసింది తక్కువే. నాన్న డ్రింక్ చేస్తారు. ఎప్పుడైనా డ్రింక్ చేసినప్పుడు బాగా చూసుకునేవారు. నేను డిగ్రీ స్టేజ్ కి వచ్చే వరకు నాన్న నన్ను బాగా చూసుకున్నారు. అంటే తాగొచ్చినప్పుడు. నేను పుట్టక ముందే మా నాన్నమ్మ అంట. ఆ తర్వాత నేను పుట్టేసరికి నాలో మా నాన్న వాళ్ళ అమ్మని చూసుకుంటూ నా కాలు పట్టడం కానీ, అమ్మ అమ్మ అని పిలవడం కానీ ప్రేమగా బాగా చూసుకునేవారు. కాకపోతే ఏంటంటే ఇదంతా తాగొచ్చినప్పుడు మాత్రమే. మిగిలిన టైంలో మా నాన్న మా మీద ఎప్పుడు లవ్ ఎక్స్ప్రెస్ చేయలేదు. మా నాన్న అంటే మాకు ఎంత ఇష్టం ఉన్నా కూడా మేము కూడా నాన్న మీద లవ్ ఎక్స్ప్రెస్ చేయలేదు. నాకు ఒక అన్నయ్య ఉన్నారని చెప్పాను కదా, తనని 6th క్లాస్ నుంచే ప్రైవేట్ స్కూల్లో హాస్టల్లో ఉంచి చదివించారు. ఇంకా నేను చిన్నపిల్లని, అందులో అమ్మాయిని కదా, హాస్టల్ కి పంపించలేక మా విలేజ్ లోనే గవర్నమెంట్ స్కూల్లో చదివిపించారు. అలాగా చిన్నప్పటి నుంచి నాన్న దగ్గరే ఉన్నాను కాబట్టి నాన్నకి మా అన్న కంటే కూడా నా మీదనే కొంచెం ప్రేమ ఎక్కువ. రోజులు గడిచే కొద్దీ నేను అన్నయ్య హైయర్ స్టడీస్ కి వచ్చేసాము. అన్నయ్యకి ఇంటర్ కంప్లీట్ అయిపోయాక కోచింగ్ అని హైదరాబాద్ పంపించారు. అన్నయ్య కోచింగ్ తీసుకుంటూనే డిగ్రీ చదువుకున్నారు. అలాగా చాలా కష్టపడిన తర్వాత అన్నయ్యకి జాబ్ వచ్చింది. అయితే డిగ్రీ చదువుకుంటున్న టైంలో ఒక అమ్మాయిని లవ్ చేశాడు. అది నాన్నకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ నాన్నకు నచ్చలేదు. అయినా మొండిగా అన్నయ్య తననే పెళ్లి చేసుకుంటాను అనేసరికి బాగా సఫర్ అయ్యారు నాన్న. చాలా ఏడ్చారు. నాన్న ఎంత బాధపడ్డాడు అనేది హాస్టల్లో ఉన్న అన్నయ్యకి తెలీదు. ఇంట్లో ఉన్న నాకు మా అమ్మకి మాత్రమే తెలుసు. నేనన్నా అప్పుడప్పుడు పనులు చేసుకునేదాన్ని, కానీ మా అన్నయ్య చిన్నప్పటి నుంచి ఒక్క పని కూడా చెయ్యలేదు. అంత గారాబంగా పెంచారు. నేనేమో అప్పుడప్పుడు ఇంట్లో పనులు బయట పనులు చేసుకునేదాన్ని. అన్నయ్యని మాత్రం బాగానే చూసుకున్నారు. అన్నయ్యకి జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. ట్రైనింగ్ కి వెళ్ళాలి. నాన్న వాళ్ళ పెళ్లికి ఒప్పుకోకపోయేసరికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోడేమో అని తనని పెళ్లి చేసుకోకపోతే తన జాబ్ పోగొడతాను, ఆ జాబ్ రాకుండా చేస్తాను అని బెదిరించింది. PS కి వెళ్ళాము. అక్కడ నాన్నకు అందరూ తెలిసిన వాళ్ళే. వాళ్ళు నాన్నతో ఎందుకు మంచిగా జాబ్ వచ్చాక ఇలా చేసుకోవడం, ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేయాల్సిందే కదా, పెళ్లి చేసేయండి, ఏముంది, ఇప్పటి వరకు జరిగిందంతా వదిలేసేయండి, పెళ్ళైన తర్వాత ఎట్లా ఉంటది అనేది ఇంపార్టెంట్ మనకి అని చెప్పేసి మాట్లాడారు. మా నాన్న ఇంకా సరే అని ఒప్పుకొని ఎంగేజ్మెంట్ చేశారు అన్నయ్యకి, తను లవ్ చేసిన అమ్మాయికి. ఎంగేజ్మెంట్ అయిపోయాక అన్నయ్య ట్రైనింగ్ కి వెళ్ళిపోయారు. 1 month ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చారు. ఆ అమ్మాయి ఉండేది హైదరాబాద్ లో. అన్నయ్య ఇంటికి వచ్చిన తర్వాత సంథింగ్ ఏదో పని ఉందని హైదరాబాద్ వెళ్లారు. మేబీ ఆమెని కలవడానికేనేమో తెలీదు. అన్నయ్యకైతే ఆ టైంలో అయింది. పెళ్లి ఇంకా కాలేదు, ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది అంతే.